హలో చిన్ని బంగారు కన్నయ్యలు కన్నమ్మలు, నిద్రపోయే ముందు ఒక చక్కని కథ విందామా? దుప్పటి కప్పుకోండి, కనులు మూసేయకండి, ఎందుకంటే ఈరోజు మన కథలో గణపయ్య వచ్చేస్తున్నాడు. పొద్దుగా ముద్దుగా మంచిగా ఉండే మన వినాయకుడు. ఒకసారి దేవలోకాల్లో ఎంతో ధనవంతుడైన కుబేరుడుండేవాడు. ఆయనకి నిధులు, బంగారం, వజ్రాలు, కోహినూర్లు అన్నీ ఉండేవి. అతడికి ధనాధిపతి అని పేరు కూడా ఉండేది, అంటే రిచ్ గాడ్ అన్నమాట. ఒకరోజు కుబేరుడికి ఒక ఆలోచన వచ్చింది. నాకున్న ఈ గొప్పతనాన్ని దేవతలందరికీ చూపిస్తే బాగుంటుంది, కానీ అందరికంటే ముందు శివుడికే చూపించాలి. అంతే, శివపార్వతులకు భోజనం పెట్టి తన విలాసాన్ని చూపించాలని నిర్ణయించుకున్నాడు. కానీ అసలు విషయం ఏంటంటే ఇది భక్తితో కాదు, గర్వంతో. నన్ను చూసి ఎంత ధనవంతుడో, అబ్బో అనాలని ఆహ్వానం పంపించాడు. శివుడికి అర్థమైంది. ఆయన చిరునవ్వుతో ఇలా అన్నాడు, మేము రాలేకపోవచ్చు, కానీ మా కుమారుడు వినాయకుడిని పంపుతాను. అబ్బాయి చిన్నవాడే అయినా ఆయన ఆకలిని నీవు తట్టుకోగలవేమో చూద్దాం. అప్పుడు కుబేరుడు, ఒక చిన్న పిల్లవాడికి భోజనం ఏంటి, అదో పెద్ద విషమా అని అనుకున్నాడు. వినాయకుడు వచ్చాడు, చక్కని ముద్దుగుమ్మడి రూపంలో, ముద్దుగా నవ్వుతూ. అతని ముందుకు వంటకాలు కూడా వచ్చాయి. పులిహోర, పెరుగన్నం, కాజా, జిలేబీ, లడ్డు, మైసూర్ పాక్, ఇంకా ఇంకా చాలా. ఆకలితో ఉన్న గణపయ్య తినడం మొదలుపెట్టాడు. పొట్ట లోపల భయంకరంగా గర్జిస్తూ ఉన్నాడేమో, ఎంత ఇచ్చినా అది చాలడం లేదు. ఫస్ట్ బాక్స్ ఖాళీ, సెకండ్ ఖాళీ, మూడోది 10, 20, 100 అన్నీ ఖాళీ, గోదాములు ఖాళీ. కుబేరుడు ఆశ్చర్యపోయాడు. ఏమిటి పిల్లవాడి ఆకలి, ఇంకా తినగలడా అని. గణపయ్య నవ్వుతూ చెప్పాడు, ఇంకా నాకు కొంచెం పులిహోర కావాలి, వడ్డించు. కుబేరుడు ఇంకా ఆశలు కోల్పోయాడు. చివరికి వినాయకుడు ఇలా అన్నాడు, ఇంతకీ నీవు నన్ను భక్తితో ఆహ్వానించావా, లేక నీ ధనాన్ని చూపించేందుకా అని. కుబేరుడు కళ్ళల్లో నీళ్లు. అతడికి తన గర్వం గుర్తొచ్చింది. తలదించుకొని ఇలా అన్నాడు, సారీ గణపయ్య, నన్ను క్షమించు. నేను నీకు భోజనం పెట్టాను, కానీ భక్తి లేకుండా పెట్టాను. వినాయకుడు నవ్వాడు. గర్వంతో ఎంత పెట్టినా నా ఆకలి తీరలేదు, భక్తితో ఒక చిన్న అరటిపండు పెట్టినా నా కడుపు నిండిపోయేది అని. ఇంతే చిన్నారుల్లారా, గణపయ్య కూడా మీలాగా పిల్లవాడే కదా, కానీ తెలివిగా కూడా ఉన్నాడు. ఈరోజు మనం తెలుసుకున్న పాఠం, ధనం కన్నా దానం గొప్పది, అహంకారం కన్నా భక్తి గొప్పది. గణపయ్య మనల్ని ఎప్పుడూ చూస్తూ ఉంటాడు. మనం నిజంగా మంచిగా ఉంటే చాలు. గర్వం లేకుండా ఫ్రెండ్లీగా కైండ్నెస్తో ఉంటే గణపయ్యకి నచ్చుతుంది. అప్పుడు మనం అడిగినవన్నీ ఇచ్చేస్తాడు. సరేనా? ఈ రోజుకి ఇంకా చాలు. బజ్జుందామా మరి? గుడ్ నైట్.